వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. కేంద్రంలో ఎన్డీఏ కూటమికి ఫుల్ మెజార్టీ రాకపోవడం ఏపీకి కలిసొస్తుందా? కేంద్ర సర్కార్ ఏర్పాటులో టీడీపీనే కీలకమా? కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పుతారా? టీడీపీకి వచ్చిన 16 ఎంపీ సీట్లతో ఏపీ దశ మారబోతోందా? దేశ రాజకీయాల్లో ఏపీ ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగిందా? కేంద్రంలో బీజేపీకి ఫుల్ మెజార్టీ రాకపోవడం ఏపీకి ఎంత ఉపయోగం? 16 సీట్లతో బాబు ఎన్డీఏను శాసించి ఏపీకి కావలసిన నిధులు రాబట్టగలుగుతారా? ఎన్డీఏ సర్కార్ ఏర్పాటులో కీలకంగా మారిన చంద్రబాబు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? కీలక సమయంలో చంద్రబాబు డిమాండ్లేంటి? ఏపీ ఎజెండా నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ దక్కిందా? ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఫలితాలన్నీ అయిపోయాయి. ఫలితాల తర్వాత అంటే పోస్ట్ రిజల్ట్స్, మనం మొన్నటి వరకు కూడా పోస్ట్ పోల్స్ మాట్లాడుకున్నాం, ఇప్పుడు పోస్ట్ రిజల్ట్స్ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే దేశంలో అలాంటి వాతావరణం ఏర్పడ్డాం. అటు చంద్రబాబు నాయుడు అలాగే నితీష్ కుమార్ వీళ్ళిద్దరూ కీలకం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మనుగడలో అన్న ఒక పిక్చర్ ఏర్పాటైన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఏపీకి కలిసి వస్తుందా? ఏ విధంగా కలిసి రావచ్చు? అంటే ఇప్పుడు 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది సార్. తెలుగుదేశం పార్టీకి ఎంపీ సీట్లు ఉన్నాయి, కానీ ప్రత్యేక హోదా రాలేదు, విభజన హామీలు అమలు కాలేదు. ఇది నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు చెప్పినాయి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది, దేశానికి కూడా అన్యాయం చేసింది అన్నారు. తర్వాత సంగతి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిందంటే కదా చంద్రబాబు నాయుడు 2019కి ముందు ఉపసంహరించుకొని ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టి మా రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే నేను ఎన్డీఏలో ఉండలేను అని ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు సార్. సో 2000 అంటే మరి 4 ఏళ్ల పాటు మీరు కలుస్తున్నారు కదా, ఎందుకు ఏం చేయలేకపోయారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటి? సో మనకు బీజేపీకి సొంతగా మెజారిటీ ఉంది, సో ఆంధ్రప్రదేశ్ ఎంపీల అవసరం లేదు కనుక మేము ఒత్తిడి చేయగలిగినంత చేశాము సార్, తెచ్చుకోగలిగినంత తెచ్చాం, కానీ అంతకన్నా ఏం చేయలేకపోయామన్నా. వైసీపీ టీడీపీ రెండు పోటాపోటీగా అవిశ్వాస తీర్మానాలు పెట్టారు 2019కి ముందు. 2019లో మళ్ళీ మోడీ వచ్చారు, టీడీపీ వైసీపీ ఇద్దరు విశ్వాసాన్ని ప్రకటిస్తూ వచ్చారు. విశ్వాసాన్ని ప్రకటిస్తూ వచ్చిన 25 మంది ఎంపీలు బీజేపీకి మద్దతుగా ఉన్నారు. టీడీపీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు 22 మంది వైసీపీ ఎంపీలు, 3 టీడీపీ ఎంపీలు అన్ని విషయాల్లోనూ బీజేపీకి మద్దతుగా ఉన్నారు. చివరకు మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే కూడా టీడీపీ ఎంపీలు వైసీపీ ఎంపీలు కలిసే ఓటేశారు ఒకే రకంగా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంత విమర్శించుకుంటారు కదా, పార్లమెంట్లో ఒకటే రకంగా ఓటేశారు. 5 ఏళ్ళు మీరు ఒకటే రకంగా ఓటేశారు దాదాపు, ఏదన్నా ఒక దాని మీద అటు ఇటు ఉంటే. ఆఖరికి అవిశ్వాస తీర్మానం కూడా బీజేపీకి అనుకూలంగానే ఓటేశారు. వేసిన 5 ఏళ్ళు ఏం రాలేదు కదా. ఎందుకు రాలేదు అంటే మళ్ళీ సేమ్ థీరీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి కూడా నాకు 25 ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూపెడతానన్నాడు. 22 ఎంపీలు ఇచ్చారు, ఏం చూపెట్టలేదు. సో ఇప్పుడు మళ్ళీ వైసీపీకి టీడీపీకి 21 సీట్లు ఇచ్చారు, టీడీపీ, జనసేన, బీజేపీ. ఇప్పుడన్నా మీరు ఏమి చేయకపోతే రాష్ట్ర ప్రజలు ఎందుకు అంగీకరించాలి? అంటే మా 2 పార్టీలు కూడా మీరు రాజకీయాల కోసం మీరు ఢిల్లీలో బీజేపీకి మద్దతు ఇస్తూ ఉంటారు, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఏమీ రాదు, ఎందుకు అడగలేకపోతున్నారు? ఇప్పటిదాకా అటు జగన్ అయినా చంద్రబాబు అయినా చెప్పిన తీరు మనం అవసరం లేదు కదా, మన మీద ఆధారపడి లేరు కదా, మన మీద ఆధారపడి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఒక అద్భుతమైన అవకాశం, ఇవాళ ఆధారపడి ఉన్నారు. ఇది 15 రోజులకో నెలకో ఉంటుందో నేను చెప్పలేను. అందుకే అర్జెంటుగా చంద్రబాబు నాయుడు డిమాండ్లు పెట్టాలి. ఎందుకంటే ఒక నెల రోజుల తర్వాత ఏమవుతుందో తెలియదు, ఏ ఇండియా కూటమిలో ఎవరు పోయి ఎన్డీఏలో చేరుతుందో తెలియదు. సో అప్పుడు ఇంకో 30 మంది 40 మంది ఎంపీలను బీజేపీ లాగేసింది అనుకోండి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి. టీడీపీ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. సో టీడీపీ ఇప్పుడు ఇవ్వాలన్న సిచ్యువేషన్లో ఆల్రెడీ ఈ సిక్కిం పార్టీ ఒకటి చేరడంతో 293కి ఎన్డీఏ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ టైం ఈజ్ ద మోస్ట్ అప్రాప్రియేట్ టైం, ఎందుకంటే అక్కడ 234 సీట్లతో ఇండియా కూడా రెడీగా ఉంది, ఆహ్వానిస్తోంది. నేను ఎన్డీఏ నుంచి వెళ్ళిపోమని చెప్పను, న్యాయంగా ప్రజలు ఇచ్చే తీర్పు ఎన్డీఏకు. టీడీపీ ఎన్డీఏలో భాగంగా అధికారంలోకి వచ్చింది, అందువల్ల కేవలం ఈ ఎన్నికలైన మరుక్షణమే ఎన్డీఏ నుంచి వాకౌట్ వెళ్ళిపోవడం అనేది పొలిటికల్గా మారల్గా కరెక్ట్ కాదు. కానీ దట్ డజంట్ మీన్ వి కీప్ క్వైట్ కదా. సో చంద్రబాబు నాయుడు కామ్గా ఉంటాడని నేను అనుకోను. మోస్ట్ ప్రాబబ్లీ నేను విశ్లేషకులు కనుక బహిరంగంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కనుక బహిరంగంగా చెప్పలేడు, అంతే తేడా. కానీ నా అంచనా అడగాలి, అడుగుతాడని ఆశిస్తాం.
అడగనప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం ఇప్పుడే అనలేం కదా, అడగలేదని. సో బట్ ఒక అవకాశం ఏంటంటే 16 మంది టీడీపీ ఎంపీలు, 12 మంది జేడీయూ ఎంపీలు, అంటే 28 మంది ఎంపీల మద్దతు లేకుంటే ఈ ప్రభుత్వం ఉండదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం 293 నుంచి 265కి పడిపోతుంది. పెద్ద పెద్ద నాయకులు, బలమైన నాయకులకు ఉండే లక్షణం ఏంటంటే వాళ్ళు పవర్లో ఉన్నంత కాలం అద్భుతంగా శాసిస్తున్నట్టు కనబడతారు. ఒక్కసారి పవర్ పోనీయండి, మామూలుగా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి లాగా. కేసీఆర్ పరిస్థితి ఏంటి? ఇలా 17% ఓట్లు ఉన్నాయి. ఇవాళ ఎక్కడ కేసీఆర్, ఏడ 47%, ఎక్కడ 17%, ఎక్కడ 105 మంది ఎమ్మెల్యేలు, ఏ పార్టీ నుంచి గెలిచినా బీఆర్ఎస్లో చేరారు. అలాంటి ఒక వైభవోపేత వాతావరణం నుంచి ఎక్కడికి పడిపోయాడు? సో 17% ఓట్లు, ఏ ఎమ్మెల్యే ఉంటాడో తెలియదు, ఏమైతే తెలియదు, ఎంపీ సీట్లు లేవు, సెకండ్ పొజిషన్లో లేదు, 20% ఓట్లు కోల్పోయి పార్టీ నిర్వీర్యమైన పరిస్థితికి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి ఎవరు ఊహించారు? ఒక 15 రోజుల క్రితం నా అంచనా చంద్రబాబు నాయుడు కూడా ఊహించుంటాడు. గెలుస్తారని టీడీపీ వాళ్ళు ఊహించారు తప్ప 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితమై ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాకుండా నిన్నటి దాకా శాసించారు కదా. సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు జగన్ అనుభవమైనా కేసీఆర్ అనుభవమైనా బాగా బలంగా ఉన్నామనుకునే నాయకులు లోపల ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కసారి మోడీ ప్రభుత్వం రాదు అనుకున్నప్పుడు ఎన్డీఏలో ఎంతమంది మిగులుతారో కూడా తెలియదు. ఇటు నుంచి అడవుతారు, అటు నుంచి అడవుతారు. ఎంపీల సంగతి మనకు తెలియదే ఉన్నది. 100 కోట్ల వ్యాపారాలు చేసే ఎంపీలు, అధికారంలో ఎవరిటో వాడుతూనే ఉంటారు. మనం కళ్ళ ముందు మన ముందర ప్రజల గురించి మాట్లాడుతుంటారు కానీ 100 కోట్ల 1000 కోట్ల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ధైర్యంగా మీలాగా అలాగ ఉండగలరా? సో బట్ అందువల్ల అధికారం అంటూ ఉన్నంత కాలమే అందువల్ల ఇప్పుడు ఇన్న అవకాశం మళ్ళీ ఎప్పుడు ఉండదు. సో నిజంగా తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. తెలుగుదేశం ఫ్యూచర్ రీత్యా కూడా అవసరం. ఎందుకంటే ఇప్పుడు సూపర్ 6 అమలు చేయాలి, భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయాలి, మీకు అమరావతి నిర్మాణాన్ని తొందరగా చేపట్టాలి. నేను 5 ఏళ్ల తర్వాత 20 ఏళ్ళ చేపడతానంటే నడవదు. 5 ఏళ్ళ తర్వాత ఏముంటుంది ఎవరికెరక. సో అందువల్ల ఇప్పుడు రాష్ట్రాన్ని చంద్రబాబు మాటల్లోనే చెప్పాలంటే 30 ఏళ్ళ విధ్వంసం జరిగింది. 30 ఏళ్ళ విధ్వంసాన్ని పునర్నిర్మాణం జరగాలి. వీటి డబ్బులు కావాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? సో అందువల్ల రేపు ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రామిసెస్ ఇవే అని వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఇప్పటికే సర్క్యులేట్ చేస్తారు. రేపు ఇప్పుడు ఇంత ఘనంగా మెచ్చుకున్న ప్రజలు, ఓటేసిన ప్రజలు రేపు మళ్ళీ అంతే ఘనంగా ప్రశ్నిస్తారు. జగన్మోహన్ రెడ్డి అనుభవం చూసాం, కేసీఆర్ అనుభవం చూసాం కదా. సో అందువల్ల ఎవరి అనుభవమైనా రాజకీయాల్లో ప్రజల ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయాయి. ప్రజలు ఎంత బ్రహ్మాండంగా ఆకాశానికి ఎత్తుతారో అంతే భయంకరంగా పాతాలను కూడా పట్టిస్తారు. సో ఈ ప్రాక్టికల్ అనుభవం కదా. ఎవరించారు మోడీకి, యోగికి ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కన్నా తక్కువ సీట్లు వస్తాయని ఎవరు ఊహించారు? శివసేనను చీల్చినాం, ఎన్సీపీని చీల్చినాం, మాకు తిరుగులేదనుకుంటే చీలికవులు ఎక్కడున్నారు ఇప్పుడు? సో అందువల్ల రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. కానీ శాశ్వతమని ఎవరైనా విర్రవీగితే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఏమి ఉండదు. సో అందువల్ల ఇప్పుడు ఒక అవకాశం, ఈ అవకాశం మళ్ళీ పోతే రాదు. ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లాంటి రాజధాని కోల్పోయింది. సీమాంధ్ర ప్రజల అభిష్టానికి భిన్నంగా రాష్ట్రాన్ని విభజించారు. విభజించినప్పుడు మీరు చెప్పారు విడిపోతున్నారు, తప్పనిసరిగా విడిపోవాల్సి వస్తుంది, విడిగొట్టాల్సి వస్తుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించాల్సి వస్తుంది. హైదరాబాద్ తెలంగాణలో భౌగోళికంగా ఉంది కనుక దాన్ని మేమేం చేయలేము, మీకు ఆంధ్రప్రదేశ్కు బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలన్నీ కలిసి పార్లమెంట్ సాక్షిగా సీమాంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీ కదా. మరి వెంకన్న సాక్షిగా మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిపి ఇచ్చిన హామీ కదా. మరి ఇప్పుడు ఎందుకు అమలు చేయకూడదు? సో వాళ్ళంటే ఇవ్వలేదు, మనం అడిగే పరిస్థితులు అప్పుడు లేము, డిమాండ్ చేసే పరిస్థితులు లేము, మన మద్దతు అవసరం లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతు లేకపోతే అసలు మోడీ అది ప్రైమ్ మినిస్టర్ గా ఉండడు. ఎందుకంటే 16 మంది టీడీపీ, 2 జనసేన, 3 బీజేపీ, తెలుగు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు 21 మంది ఉన్నారు. ఇంకా తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా కలుపుకుంటే 29. సో ఆంధ్రప్రదేశ్ ఎంపీలే 29 మంది ఉన్నారండి ఎక్కువ. అందులో 11 మంది బీజేపీ వాళ్ళు అనుకోండి. కనీసం 16+2 18 అయితే టీడీపీ జనసేన కదా. వీళ్ళందరూ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకూడదు. నిన్నటిదాకా ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి పోరాడతలేడు, జగన్మోహన్ రెడ్డి రాజీ పడ్డాడు, ఆయనకు సిబిఐ కేసులు ఉన్నాయి, శుక్రవారం కోర్టుకు పోవాలి,
అందుకొరకు ఆయన భయపడ్డాడు. కేసు నిజం, ఆయన సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి కనుకనే మోడీని ఆయన ప్రశ్నించలేదు. అందరూ తెలిసిన విషయం, అది రాస్తే వెళ్ళలేదు కదా. ఎందుకంటే ప్రశ్నిస్తే కేజ్రీవాల్ హేమంత్ సోరెన్ల పరిస్థితి వచ్చేది. అందువల్ల ఆయన జాగ్రత్త పడ్డాడు. కానీ చంద్రబాబు నాయుడుకి ఈ ప్రాబ్లం లేదు కదా. ఈడీ కేసులు లేవు, సిబిఐ కేసులు లేవు, శుక్రవారం జైలుకు పోవాల్సిన అవసరం లేదు. సొంతగానే బ్రహ్మాండమైన మెజారిటీ ఉంది. ఎవరు పార్టీలను చీల్చగలిగే మహారాష్ట్ర లాగా శివసేన ఎన్సీపీలు చీల్చినట్టు చీల్చలేరు. ఇంత తిరుగులు ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేటీకరణ జరగాలి? పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ కార్మికుల పోరాటంలో పాల్గొన్నారు కదా. ఇవాళ మా తరఫున పోరాడిన, మా కార్మికుల తరఫున పోరాడిన నాయకుడు రేపు ఆంధ్రప్రదేశ్లో 2వ పొజిషన్లో ఉన్నాడు. ఇవాళ నెంబర్ 2 ఉప ముఖ్యమంత్రి కాబోతున్నాడన్న ధైర్యం పాపం ఇవాళ ఆ స్టీల్ సిటీ కార్మికుల్లో ఆనందం ఉంది. అది నిలబడాలి కదా. సో అందువల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి కదా. ప్రత్యేక హోదా రావాలి కదా. పోలవరం ఇంకెప్పుడు పూర్తి చేస్తారు? 10 ఏళ్ళు అయిపోయింది కదా. 10 ఏళ్ళు పడుతుంది, ఇంకెన్నేళ్ళు పడుతుంది? చంద్రబాబు నాయుడు టైంలో 72% పూర్తయింది కదా. 5 ఏళ్లలో 72% పూర్తయింది. జగన్ చేయలేకపోయాడు. మీరు ఇప్పుడు అవకాశం వచ్చింది. అది కేంద్ర ప్రాజెక్టు, జాతీయ హోదా. మరి కేంద్రం అన్న చేయాలి, రాష్ట్రం అన్న చేయాలి కదా. అమలు చేయాలి. ఏడాది లోపల పోలవరం ప్రారంభం కావాలి. డెఫినెట్ గా మనం చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేద్దాం. ఎందుకంటే మాకేమున్నది, ఎవరు మంచి చేస్తే ప్రజల వాళ్ళ. నాగేశ్వర్ గారు ఇమీడియట్ గా అడగాల్సిందేంటి? ఇప్పుడు రాష్ట్రానికి ఇమీడియట్ గా కావాల్సిందేంటి? టీడీపీ అడగాల్సిందేంటి? ఫస్ట్ అడగాల్సింది ప్రత్యేక హోదా. ఎందుకంటే ప్రభుత్వానికి వాళ్ళ తీవ్రమైన ఆర్థిక భారం ఉంటుంది. ఎందుకంటే ఈ సూపర్ 6 అమలు చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పైన పెట్టిన దానికన్నా చాలా ఎక్కువ ఖర్చు చేయాలి. సో ఆ మేనిఫెస్టోలో చెప్పారు కేంద్ర సహకారంతో మేము అమలు చేస్తాం. కేంద్రం ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు డబ్బులు ఇవ్వదు. మీరు అది ఆంధ్రప్రదేశ్లో ఉచిత మహిళల ఉచిత రవాణాకో లేదా ప్రతి మహిళకు 1500 స్కీము ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఒకటే లేదు కదా రాష్ట్ర దేశంలో. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో అడగరా, ఛత్తీస్గఢ్ అడగరా, రాజస్థాన్ అడగరా, యూపీలో అడగరా? అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం డబ్బులు ఇవ్వరు. అదేదో మేనిఫెస్టోలో చెప్పచ్చు. కానీ అందువల్ల ఇవాళ ఆర్థికంగా వనరులతో చేయగలిగే పనులు వెంటనే చంద్రబాబు నాయుడు కూడా చేయలేడు. ఎందుకంటే కేంద్రం సాయం అనే చేయాలి, కేంద్రం చెయ్యదు. ఎందుకంటే కేంద్రం స్టేట్ స్పెసిఫిక్ స్కీమ్స్ ఇవ్వదు. రెండవది సంపద సృష్టించాలి. సంపద సృష్టించడానికి సమయం పడుతుంది. చంద్రబాబు నాయుడు ఇంట్లో ఏమన్నా మనీ ప్లాంట్ ఉండదు కదా. ఆయన కూడా ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిన పెట్టి సంపద సృష్టించాలి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిపోయాడు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఆర్థిక వనరులు లేవు కదా. అందువల్ల ఏంటి, ఒక ప్రత్యేక హోదా కనిపిస్తే పారిశ్రామిక రాయితీలు వస్తాయి. పారిశ్రామిక రాయితీలు వస్తే నీకు పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయి. దీనికి ప్రభుత్వం పైన ఏ భారము లేదు కదా. ఇప్పుడు మీకు ఉదాహరణకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లకు మీకు ఏం జరిగింది? అక్కడ ఉన్న ఇన్సెంటివ్స్ వల్ల హిమాచల్ ప్రదేశ్ కు ఫార్మా ఇండస్ట్రీ అంతా పోయింది, చాలా పోయింది. సో అందువల్ల పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తే జాబ్స్ వస్తాయి. ఇవాళ బటన్ నొక్కినా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయలేదు ప్రజలు? మాకు ఉద్యోగం లేదని కదా. సో ఫస్ట్ కన్సర్న్ ఆంధ్రప్రదేశ్ లో జాబ్స్. మీకు యూత్ పెద్ద ఎత్తున ఎన్డీఏ కొట్టేశారు, జగన్ మీద తీవ్రమైన వ్యతిరేకత కొట్టేశారు. మహిళా ఓట్లతో గెలుస్తామని పథకాలు వచ్చాయని జగన్ అనుకున్నారు. కానీ ఒక తల్లి ఏమన్నది, మా అత్తకు పెన్షన్ రావచ్చు, నాకు ఇంకోటి రావచ్చు, కానీ నా బిడ్డకు ఉద్యోగం వస్తే ఇవన్నీ అవసరం లేదు కదా అన్నది. అదే కదా ఇప్పుడు ఎన్డీఏని గెలిపించింది. మరి ఆ బిడ్డకు ఉద్యోగం రావాలంటే ఏం కావాలి అంటే ఇవాళ అర్జెంటుగా ఫ్యాక్టరీలు ఎత్తి చంద్రబాబు నాయుడు కట్టలేడు కదా. అందువల్ల ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కనుక వస్తే, ప్రత్యేక హోదా వస్తే, పారిశ్రామిక రాయితీలు వస్తాయి కనుక ఆటోమేటిక్గా ఉపాధి పెరుగుతుంది. సో ఉపాధి పెరిగినప్పుడు ఆర్థిక భారము ప్రభుత్వానికి లేకుండా డెవలప్మెంట్ అవుతుంది, ప్రజలు సాటిస్ఫై అవుతారు. దానివల్ల ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. సో అందువల్ల తక్షణం ప్రత్యేక హోదా ఇవ్వాలి. దానికి ఏదన్నా పేరు పెట్టు, 14th ఫైనాన్స్ కమిషన్ ఏ కథలు ఏం చెప్పినా దానికి మనసుంటే మార్గం ఉంటది. మనకు అనేక సార్లు మాట్లాడుకున్నాం. సో ప్రత్యేక హోదా అనేది లేకపోవచ్చు, కానీ ప్రత్యేక హోదా పేరు పెట్టకుండా ఇంకో హోదా, ప్రత్యేక హోదా అని పెట్టు. ఏదో కావాల్సింది కంటెంట్, నాట్ ద నేమ్ కదా. సో అది చేయమని చెప్తున్నాం. ఇది గుజరాత్ కు వచ్చాయి కదా. ఇవాళ మోడీ రాష్ట్రమైన గుజరాత్ కు అసలు భారతదేశానికి ఏదైతే వేదాంత ప్రాజెక్ట్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ మహారాష్ట్రలో పెట్టాలి. శరద్ పవార్ చాలా పరిచయం ఉన్న వ్యక్తి. ఏం చేశారు? 33,000 కోట్ల ఇన్సెంటివ్స్ కేంద్రం ఇవ్వాలి. మహారాష్ట్రలో కూడా బీజేపీ ప్రభుత్వమే, డబుల్ ఇంజన్ సర్కారే, కానీ ఇన్సెంటివ్స్ కేంద్రం ఆలస్యం చేసింది. దాంతో వాళ్ళు గుజరాత్కి వెళ్ళారు. గుజరాత్కి ఇచ్చిన 2వ రోజు 33,000 కోట్ల ఇన్సెంటివ్ ప్రకటించారు.
అదే డబ్ల్యూజన్ ప్రభుత్వమే మహారాష్ట్ర నుంచి పోయింది. టాటా ఎయిర్ బస్ ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది? గుజరాత్ పోయింది. ఫైనాన్షియల్ సిటీ గిఫ్ట్ సిటీ ఎక్కడికి పోయింది? గుజరాత్ పోయింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖపట్నాన్ని ఫిన్టెక్ క్యాపిటల్ చేస్తా అని ఓ ప్రయత్నం చేశారు. ఎందుకు గుజరాత్ గిఫ్ట్ సిటీ ఫిన్టెక్ క్యాపిటల్ కావాలి? ఎందుకు మన విశాఖపట్నం ఉండకూడదు? తర్వాత మీకు బుల్లెట్ ట్రైన్ ఎక్కడికి పోయింది? గుజరాత్ పోయింది. అసలు భారతదేశంలో ఉన్న ప్రతి ఇండస్ట్రీ గుజరాత్కి పోతుంది కదా, అది ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రప్పించకూడదు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్టీల్ ప్లాంట్ మూసేస్తారు మీరు. సో ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారు. సో కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మాలి? ఏంటి రీజన్ అమ్మడానికి? అది కేంద్ర ప్రభుత్వం డబ్బులు అడిగిందా? కేంద్ర ప్రభుత్వం డబ్బులు అడగలేదు. వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు. ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇనుప ఖనిజ గనులు ఇవ్వరు? మీరు మిట్టల్కి ఇస్తారు తప్ప క్యాపిటల్ మైన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు ఇవ్వరు? చంద్రబాబు నాయుడు డిమాండ్ పవన్ కళ్యాణ్ వెళ్ళి కూర్చోవాలి, అయ్యా మా రాష్ట్రానికి ఆంధ్రుల హక్కు అది, ఆంధ్రుల హక్కు మీరు క్యాపిటల్ మైన్ ఇవ్వండి అని. ఎందుకు కడప స్టీల్ ప్లాంట్ రాదు? ఎందుకు కాకినాడలో ఉన్న రిఫైనరీ రాదు? ఎందుకు మీకు బీజేపీకి రాజకీయ అవసరాలు ఉంటే బెంగళూరు మెట్రోకు సాయం చేశారు బడ్జెట్ లో. కేరళలో పెరగాలి కనుక కేరళ కొచ్చిన్ మెట్రోకు సాయం చేశారు. కానీ మరి ఎందుకు విజయవాడ మెట్రోకి ఇవ్వరు డబ్బులు? ఎందుకు విశాఖపట్నం మెట్రోకి ఇవ్వరు? మరి ఇవ్వనప్పుడు మనం ఎందుకు మద్దతు ఇవ్వాలి? రైట్, ఇవన్నీ జెన్యున్ డిమాండ్స్. అసలు అమరావతికి ఎందుకు సాయం చేయరు? అమరావతి 1500 కోట్ల నుంచి అయిపోయిందా? చేతులు దులుపుకుంటారా? సో మీరు హైదరాబాద్ లాంటి ఒక బలం, ఒక ఆదాయం వచ్చే రాజధానిని ఆంధ్రప్రదేశ్ కు లేకుండా విభజన చేశారు. విభజన సీమాంధ్రప్రదేశ్ కోరుకున్నారా? సీమాంధ్ర ప్రజలు కోరుకోకుండా విభజన చేశారు. పార్లమెంట్ లో చేసింది కదా. అయ్యా మరి అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి అంటే 3 రాజధానులు అంటూ తిరిగాడు, ఆయన అడగలే. కానీ మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అమరావతి సృష్టికర్త, అమరావతి నిర్మాత. సో ఇప్పుడు అమరావతి నిర్మాణం జరగడానికి 50,000 కోట్లు ఎందుకు ఇవ్వకూడదు? ఫస్ట్ టైం కదా. ఇప్పుడు నేను రాష్ట్ర పథకాలకు ఇవ్వమని అంటలేను, నేనే చెప్తున్నా కదా. రాజ్యాంగ రీత్యా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచిత మహిళలు ఉచిత రవాణాకి ఇవ్వలేరు, అమ్మ మాతృవందనానికి ఇవ్వలేరు, నేను కూడా చెప్తున్నా మహాలక్ష్మికి ఇవ్వలేరు. మీరు అన్నట్టు ప్రత్యేక హోదా అలాగే రాజధాని కేంద్రం చేయగలిగిన ఉన్నాయో వాటికి ఇవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ మీకు గుజరాత్ కు ఏ ప్రత్యేకత లేకపోయినా ఇచ్చారు కదా. అవును అవును. నేను ఏమంటున్నా అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఆయిల్స్ సెంటర్ హైదరాబాద్ లో పెట్టాలంటే దాన్ని తీసుకెళ్ళి గుజరాత్ లో పెట్టారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ హైదరాబాద్ లో పెడితే దాన్ని సాయం చేయకుండా గుజరాత్ తీసుకెళ్లారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలంటే దాన్ని కాజీపేటలో పెట్టకుండా గుజరాత్ పట్టుకెళ్లారు. అదే మీకు లిస్ట్ నేను ఇప్పుడు 20-30 గుజరాత్ కేనా? రైట్. నాగేశ్వర్ గారు, ఇక్కడ నితీష్ కుమార్ త్వరలో బీహార్కి ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రత్యేక హోదాతో పాటు 3 కేబినెట్ బెర్తలు అడుగుతున్నారని నిన్న నేషనల్ మీడియాలో బాగా హైలైట్ అవుతుంది. ఈరోజు తెలుగు పత్రికలు కూడా రాశాయి. నిజంగా అది కూడా మనకి అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే బీహార్ కూడా ప్రత్యేక హోదా కోరుకుంటుంది. నితీష్ కుమార్ కూడా గతంలో మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా బీహార్కి ఇస్తే మనకి పూర్తిసారి రూట్ క్లియర్ అయినట్టేనా? లైన్ ఫస్ట్ ఎలిజిబుల్ ఆంధ్రప్రదేశ్. అవును, బీహార్ కాదు. అవును, బీహార్ ఏంటంటే ఒక వాళ్ళకు నిధులు ఇచ్చినా కూడా అభివృద్ధి చేయలేని ఈ రాష్ట్రం అది. నా బీహార్ పట్ల నాకు చాలా అభిమానం ఉంది, కానీ నాయకులు పార్లమెంట్ సాక్షిగా వచ్చిన హామీ కదా. అంటే ఇక్కడ ఇది వేరండి. రాష్ట్ర విభజనకు ప్రాతిపదిక ప్రత్యేక హోదా. మీరు బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వకూడదని అంటలేదు, పేద రాష్ట్రం సహకరించాలి. కానీ పర్ఫార్మింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ఎ ప్రోగ్రెసివ్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ స్టేట్. మీరు సాయం చేస్తే రాష్ట్రం అభివృద్ధి కావాలి కదా. మీరు ట్యూషన్ పెట్టితే మార్కులు రావాలి, ఫెయిల్ కావద్దు కదా. సో ఫస్ట్ ప్రియారిటీ ఎందుకు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను వేరే రాష్ట్రంతో పోల్చకూడదు, కలపకూడదు. ఎందుకంటే ఆర్టికల్ 3 ప్రకారం ఒక చట్టం చేస్తున్నప్పుడు రాజ్యాంగంలో కేంద్రానికి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఆర్టికల్ 4 చదవని మీరు చెప్తారు. ఆర్టికల్ 4 నేను చెప్పింది ఈవెన్ మీకు గల్లా జయదేవ్ పార్లమెంట్ లో కూడా చెప్పాడు. సో ఆర్టికల్ 4 చెప్పేటప్పుడు సప్లిమెంటల్ ఇన్సిడెంటల్ కాన్సిక్వెన్షియల్ మెజర్ తీసుకోవచ్చు. వాటికి రాజ్యాంగ సవరణ అవసరం కూడా లేదు. నేను ఇది టీవీలో చాలాసార్లు చెప్పినప్పుడు గల్లా జయదేవ్ పిఏ నాకు ఫోన్ చేశాడు, సార్ మీ దాంట్లో చూసాం సార్, ఎంపీ గారు అడిగారంటే నేను మరోసారి చెప్పాను ఆర్టికల్ 4 లో ఏముంది, సో దాని ప్రత్యేకత ఏంటి అని. సో గల్లా జయదేవ్ చాలా బ్రహ్మాండంగా పార్లమెంట్ లో దాన్ని ప్రజెంట్ కూడా చేశారు. సో నేనేమంటున్నా అంటే ఆర్టికల్ 3 ప్రకారం మీరు ఒక రాష్ట్రాన్ని విభజించేటప్పుడు తీసుకునే చర్యలు నార్మల్ చర్యలు కాదు. మీరు హర్యానా పంజాబ్ విడిపోయినప్పుడు కౌన్సిల్ కు ఉండాల్సిన స్ట్రెంత్ లేదు, అయినా కూడా ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 3 ఉన్నటువంటి పవర్ మీరు ఆర్టికల్ 4 చదవండి దయచేసి. ఆర్టికల్ 3 and 4 పైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్. నేను రాసిన ఆర్టికల్ ఉంది, ఎకనామిక్ అండ్ పొలిటికల్ పార్లమెంట్ అదే
పార్లమెంట్ బైఫర్కేషన్ అనే ఒక ఆర్టికల్ ఉంటుంది. అవును, మీరు అందులో మీరు కూడా గతంలో ఒక వీడియో చేశారు, నేను చూశాను. సో సప్లిమెంటల్ ఇన్సిడెంటల్ కాన్సిక్వెన్షియల్ మెజర్ తీసుకోవచ్చు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు. అది ఎంత పవర్ఫుల్ అంటే దానికి ఏది అడ్డంకి కాదు, ఏది అడ్డంకి కాదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీరు అంటే ఒక ఆర్గ్యుమెంట్ బీజేపీ ఏం చెప్తుంటే చట్టంలో లేదు కదా, మరి చట్టంలో 5 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రాకు తీసుకుపోమని అధ్యయనం గతంలో చెప్పారు వాళ్ళు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలోనే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించి ఏటిపాక, కన్నాయగూడెం, పిచ్చికలపాడు ఇలా 5 గ్రామాలని, మీరు రాములవారి భూములున్న గ్రామాలని, రాముని గుడి తెలంగాణలో ఉంటుంది, భూములు ఆంధ్రాలో ఉన్నాయి ఇవాళ. ఆ భూములు తీసుకెళ్లి పోలవరం ముంపు మండలాలు మొత్తం 12 మండలాలని మీకు చింతూరు వరకు ఆంధ్రప్రదేశ్ లో కలపలేదా? మీరు అవన్నీ మనకు తెలియదా? మనకు ఇప్పుడు 7 మండలాలు కలిపారు కదా. మరి మరోసారి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించండి. ఓకే, అదొక్కటే కదా ప్రత్యేక హోదా, చట్టంలో లేదు. సింపుల్ కదండి, చట్టాన్ని సవరిస్తే అయిపోతుంది, ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తే సరిపోతుంది కదా. సో ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రత్యేక హోదాలో పెట్టండి. పోనీ ఫైనాన్స్ కమిషన్ ఎక్కడ, ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు గోవిందరావు హిందూ పత్రికలో వ్యాసం రాశాడు, మేము ఎక్కడా చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వద్దని. అసలు మీరు ఫైనాన్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వద్దని లేనేలేదు, రాంగ్ ఆర్గ్యుమెంట్ ఇది. నాకు చూపెట్టండి ఛాలెంజ్, ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ రిపోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఒక్క సెంటెన్స్ చూపెట్టండి. నా జీవితంలో టీవీ ముందు మాట్లాడాను. ఏముంది అందులో? ఈ న్యూ రాష్ట్రాలకు కేంద్రానికి వనరుల పంపిణీలో కొత్త పద్ధతి వల్ల ఇక ప్రత్యేక హోదా రిడెండెంట్ అని ఉంది, అవసరం లేదు, నిరర్థకం అని ఉంది. ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఆంధ్రప్రదేశ్ ఇవ్వకూడదని ఎక్కడ ప్రస్తావన లేదు, అసలు ఎక్కడా లేదు. చూపెట్టమనండి, ఉన్నది అనుకుందాం, మార్చుకోండి. అది కాదు, పార్లమెంట్ ఆర్టికల్ 3 ప్రకారం చేసిన చట్టం కన్నా ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ పెద్దదా? నాకు అర్థం కాదు. ఏది ముందొచ్చింది? పార్లమెంట్ చట్టం ముందొచ్చింది. పార్లమెంట్ చట్టానికి పార్లమెంట్ చేసిన చట్టం కన్నా ఏది ఎక్కువ కాదు. సో ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ పక్కబడేయండి, అది రికమెండ్ ఏమవుతుంది కంపల్సరీ. అంటే నాగేశ్వర్ గారు, ఇప్పుడు క్యాబినెట్ బెర్తుల్లోనూ చాలా ప్రాధాన్యత లభించబోతుంది అంటున్నారు. ఆల్రెడీ క్యాబినెట్లో చేరుతామని చంద్రబాబు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఆబ్వియస్లీ జేడీయూకు, టీడీపీకి మంచి బెర్తులు దక్కే అవకాశం ఉంది. అలాగే జనసేనకు ఒక క్యాబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉంది అంటున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన 3 బీజేపీ ఎంపీల్లో ఒకరికి క్యాబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉందంటున్నారు. అంటే ఏ విధంగా చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమికి ఒక 5 బెర్తులు దక్కే అవకాశం ఉందని, అంటే ఎలాంటి శాఖలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కొంత మేలు జరగచ్చు? ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అభివృద్ధితో లింక్ అయి ఉన్నటువంటి శాఖలు తీసుకోవాలి. మీరు ఆంధ్రప్రదేశ్కు రిలేటెడ్గా ఉన్నది, మీకు ఆంధ్రప్రదేశ్ ఎకానమీని బూస్ట్ చేయగలిగేటువంటి శాఖలు తీసుకోవాలి. నేను అనేది శాఖలు తీసుకోవడం వరకు రాజకీయ నాయకులకు ప్రత్యేక హోదా వస్తే సరిపోదు, రాజకీయ పార్టీలకు ప్రత్యేక హోదా వస్తే సరిపోదు, రావాలి కూడా. మన తెలుగు బిడ్డలు మంత్రులు అయితేనే కదా తెలుగు ప్రజలకు ఏమైనా దొరికేది. కానీ తెలుగు బిడ్డల మంత్రి అయి కూడా గుజరాత్ పోయి ఇనాగ్రేట్ చేస్తే ఏమొస్తుంది? సో తెలుగు వాళ్ళ మంత్రులై పథక ఫైళ్ళ మీద సంతకం చేసి పరిశ్రమలు గుజరాత్ పంపించారు అనుకోండి, ఏమొస్తుంది? అందువల్ల తెలుగు వాళ్ళకు శాఖలు రావడం ఒకటే కాదు, శాఖలు వచ్చి మోడీ ప్రభుత్వంలో పనిచేయడం అంత ఈజీ కాదు. రాజ్నాథ్ సింగ్ లాంటి నాయకుడే డమ్మీగా అయ్యారన్న విమర్శలు వచ్చాయి. ఆయన పిఏ పెట్టుకోవడానికి కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అప్రూవల్ ఉండాలి. రాజ్నాథ్ సింగ్ చిన్న నాయకుడు కాదు కదా. నితిన్ గడ్కరీ పరిస్థితి చూసాం కదా మనము. అందువల్ల ఇక్కడ పొలిటికల్ పాయింట్ ఏంటంటే మీరు శాఖలు తీసుకోండి, వీలైనని ఎక్కువ మంత్రులు తీసుకోవాలి కూడా. ఎందుకు తీసుకోకూడదు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు ఇవాళ ఎన్డీఏకు రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి. టీడీపీ వారు మంచి ఆర్థిక మంత్రి కావాలని కోరుకుంటాను నేను. ఫైనాన్స్ మినిస్టర్ అయితే వెంటనే మీకు రాష్ట్రానికి రెవెన్యూ సర్ప్లస్లు ఇవే ప్రాబ్లం ఉండదు కదా. ఉక్కు గనుల శాఖ తీసుకొని వెంటనే స్టీల్ ప్లాంట్ కు క్యాపిటల్ మైన్ ఎలకేట్ చేయండి. మీకు ఇలా 500 రూపాయలు అవుతుంది సొంత గని ఉంటే ఇనుప ఖనిజం, అది ఇవాళ 5,000 అవుతుంది విశాఖకు. టాటాలకు ఉంటుంది, మిట్టలకు ఉంటుంది, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు ఉండదు? అందువల్ల మీరు ఉక్కు గనుల శాఖ తీసుకొని స్టీల్ ప్లాంట్ క్యాపిటల్ మైన్ కేటాయించండి, ఇమీడియట్ గా స్టీల్ మైన్స్ తీసుకోండి. మీరు అగ్రికల్చర్ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసడానికి తీసుకోండి. మీకు తీర ప్రాంతం 973 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, మీరు ఆ తీర ప్రాంత అభివృద్ధి శాఖ తీసుకోండి. కోస్టల్ ఏరియా డెవలప్మెంట్ కు ప్రత్యేక శాఖ పెట్టమనండి. మీరు అన్నట్టు పట్టణాభివృద్ధి శాఖ ఇలాంటివి తీసుకుంటే రాజధానికి పట్టణాభివృద్ధి అర్బన్ డెవలప్మెంట్ తీసుకొని అమరావతికి ఒక 50,000 కోట్లు తెప్పియండి.
ఇదే నయం కదా మనకు. ఆంధ్రప్రదేశ్లో ఒక్క అమరావతి కాదు, మీరు ఇప్పుడు లోకేష్ చెప్పాడు కదా, అన్ని పట్టణాల అభివృద్ధి, రాజమండ్రి, విశాఖపట్నం, కర్నూలు, కడప, తిరుపతి, ఇవన్నీ అభివృద్ధి చేయదు కదా. మీరు చేయండి దీన్ని. మీరు పట్టణాభివృద్ధి, ఫైనాన్స్, అర్బన్ డెవలప్మెంట్, స్టీల్ అండ్ మైన్స్, అగ్రికల్చర్, ఇవి తీసుకుంటే బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుంది కదా. మళ్ళీ మీకు సంబంధం లేని శాఖలు తీసుకుంటే మాకేం వస్తుంది. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, తీర ప్రాంత అభివృద్ధి, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లెక్క కదా. సో ఈ శాఖలు కనుక తీసుకోగలిగితే, అంటే నేరుగా డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి రిలేటెడ్ అయి ఆంధ్రప్రదేశ్ ఎకానమీని రీవైటలైజ్ చేసేటువంటి ఒక శాఖలు కనుక తీసుకున్నారనుకోండి, బ్రహ్మాండం కదా. సో అందువల్ల అల్టిమేట్ గా ఇట్స్ ద పొలిటికల్ పాయింట్. ఎస్, ఎన్డీఏకు ఇవాళ నేనేం అల్టిమేటం ఇవ్వని అంటలేను, బయటికి రమ్మని అసలే అన్నాడు. నిన్న కూడా మాట్లాడాను, ఎన్డీఏకు ప్రజల తీర్పు ఉంది. ఇండియా కూటమి అసలు అధికారం గురించి ప్రయత్నం కూడా చేయకూడదు అన్న. ఎందుకంటే ప్రజల తీర్పు అది. 293 సీట్లు ఎన్డీఏకి ఇచ్చాక 234 ఇండియా కూటమి ఎట్లా అధికారంలోకి వస్తాయండి? రాకూడదు. అందువల్ల చంద్రబాబు నాయుడును ఇమ్మారల్ గా, అనెథికల్ గా బయటికి రమ్మని కూడా అన్నాను. అది పద్ధతి కాదు, చంద్రబాబు నాయుడు స్థాయి కూడా కాదు. సో చంద్రబాబు నాయుడు ద స్టేచర్ ఆఫ్ నేషనల్ రిప్యూట్. నేను ఇది ఇవ్వాలి చెప్పడం కాదు, ఓడిపోయినప్పుడు చెప్పాను. ఆయనకు 23 సీట్లు వచ్చినప్పుడు నా పాత వీడియోలు తీయండి ఉంటుంది. సో పొలిటికల్ స్టేచర్ అనేది ఎన్నికల్లో వచ్చే సీట్ల బట్టి ఉండదు అని కూడా చెప్పాను. అయితే అల్టిమేట్ గా నెంబర్స్ మ్యాటర్, మన మాట వినాలి అంటే. పర్సనల్ పొలిటికల్ స్టేచర్ చంద్రబాబు నాయుడుకి ఎంత ఉన్నా, ఇఫ్ ఈ డజంట్ హావ్ నెంబర్స్ ఏం చేయగలుగుతాడు? సో అందువల్ల ఇప్పటి వరకు లాస్ట్ 5 years చంద్రబాబు నాయుడుకి ఏ పొలిటికల్ స్టేచర్ ఉన్నా ఆడ ఉన్న నెంబర్స్ అలా ఈ 10 ఏళ్ళు. ఎందుకంటే మోడీకి నేరుగా బలం ఉంది. ఈ 5 ఏళ్ళు అయితే చంద్రబాబు నాయుడుకు 3 ఎంపీలు ఉన్నారు. మనం ఏం తప్పు పట్టగలం? 22 ఎంపీలు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడలే కదా ఆయన అవసరాల రీత్యా. కానీ ఇవాళ అలా కాదు. నేషనల్ పొలిటికల్ స్టేచర్ ఉన్న నాయకుడు, 21 మంది ఎంపీలు ఉన్నారు. ఇవాళ ఎన్డీఏలో బీజేపీకి సొంతగా బలం లేదు. ఇంతకన్నా అవకాశం ఇంకెప్పుడు వస్తుంది? మూడు మెయిన్ పాయింట్స్. ఇంతకన్నా ఎప్పుడు అవకాశం వస్తుంది చెప్పండి? ఇవాళ ఓన్లీ బీజేపీ 240 కదా. సో 272కు అధికారం, 240 ఉన్నాయి. తర్వాత మోడీ తనకు బలమైన ప్రాంతాల్లో బలహీనపడ్డాడు. మీకు ఓన్లీ నెంబరే కాదు, కీలకమైన ప్లేస్ లో బలహీనపడ్డాడు. ఇప్పుడు మీ కాలు బొటన వేలు దెబ్బ తాకింది అనుకో ఏం కాదు, లివర్ కు దెబ్బతిన్నది అనుకో చాలా దెబ్బ ప్రాబ్లం కదా. మీకు పెదవి మీద ఏమన్నా అయింది అనుకో ఏం కాదు, కానీ మీ కిడ్నీ దెబ్బతిన్నది అనుకో ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు మోడీ దెబ్బతిన్నది ఎక్కడ? హిందీ రాష్ట్రాల్లో దెబ్బతిన్నాడు. సో అక్కడే దెబ్బతిన్నాడు, ఇంకెక్కడ మిగులుతుంది? యూపీలో దెబ్బతిన్నాడు, రాజస్థాన్లో దెబ్బతిన్నాడు, మీకు కీలకమైన హర్యానాలో దెబ్బతిన్నాడు. సో కీలక మహారాష్ట్రలో దెబ్బతిన్నాడు. 2 దేశంలో అతిపెద్ద రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ 80 సీట్లు, మహారాష్ట్ర 47 సీట్లు, సెకండ్ హైయెస్ట్. అంటే ఇంత వల్నరబుల్ గా మోడీ ఎప్పుడు లేడు. మోడీ రాజకీయ చరిత్రలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, భారతదేశ ప్రధానమంత్రిగా కానీ, పొలిటికల్ గా మోడీ ఇంత బలహీనంగా ఏనాడు లేడు. విత్ ఇన్ ద పార్టీ, విత్ ఇన్ ద సంఘ్ పరివార్. ఇలా మోడీని ప్రశ్నిస్తున్నారు. ఇది అవకాశం కదా. మోడీ కన్నా ముందు ముఖ్యమంత్రి అయ్యాడు కదా చంద్రబాబు నాయుడు. మోడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సమయానికి మోడీ ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీ బీజేపీలా. వాజ్పేయి ప్రభుత్వాన్ని చక్రం తిప్పిన రోజు మోడీ, వేర్ ఈజ్ నరేంద్ర మోడీ? ఇది నేను చెప్పడు కాదు, చంద్రబాబు అన్నాడు. 2019 ఎలక్షన్ ముందు మై సీనియర్ హూ అన్నాడు ఆయన. సీనియర్ అంటే మోడీ దాన్ని ఎద్దేవా కూడా చేస్తాడు కదా. కానీ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ కదా, మోడీ ఎద్దేవా చేసిన చంద్రబాబు నాయుడు సీనియర్ పోతుందా? సీనియర్ పోదు కదా. అవును సార్, రైట్. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. మనం చూస్తున్నాం ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇదే సరైన సమయం, ఖచ్చితంగా ప్రత్యేక హోదా అనేది వెంటనే అడగాల్సి ఉంది. అలాగే ఇంత అవకాశం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు సాధించుకున్న దానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తారనే ఆశిద్దాము, చెయ్యాలి కూడా అనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. బట్ ఎట్ ది సేమ్ టైం తీసుకున్న క్యాబినెట్లు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు పెద్దపేట వేసేదానికి అవకాశం ఉండేలా క్యాబినెట్ బెర్తలు కూడా తీసుకోవాలని అంటున్నారు. ఇదే కరెక్ట్ సమయం. అవును సార్, అప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు, తీరవే లేని తెలంగాణకు నౌకారావా తీసుకుంటే కేసీఆర్ తెలివైనాడు, వెంటనే పోయి అప్పుడు తమిళనాడు వాళ్ళు అడుగుతూ ఇచ్చేశాడు. దాంతో మన్మోహన్ సింగ్ యువర్ మ్యాన్ ఆఫ్ సాక్రిఫైస్ అని కేసీఆర్ మెచ్చుకున్నాడు. ఇక్కడ విమర్శలు తట్టుకోవడానికి కార్మిక శాఖ లేదు, వితౌట్ పోర్ట్ఫోలియో ఉన్నాడు కొన్ని రోజులు, ఏ శాఖ లేని మంత్రి. రైట్ రైట్ రైట్. ఇది ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారితో విశ్లేషణ. మరి కాసేపట్లో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి.